హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ మై ఛానల్. ఈ రోజు రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ కూడా. మా అమ్మగారు రథసప్తమి రోజున పూజ కార్యక్రమం చేస్తున్నారు. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, స్క్రిప్ట్ అవ్వకుండా. మరి మీలో ఎంతమంది రథసప్తమి నాడు ఆ సూర్య భగవానుడికి ఇలా పూజా సేవ కార్యక్రమం చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో అనేది పూర్తిగా చూడి ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ మై ఛానల్. ఈరోజు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంటి దగ్గర సూర్య భగవానుడికి మా అమ్మగారు చేస్తున్న పూజా కార్యక్రమం చూడండి. ఆ సూర్య భగవానుడికి అలా గోవు పిడకలు తెచ్చి ఒక గిన్నెలో పాలు పొంగించి ప్రసాదం తయారు చేసి ఆ సూర్య భగవానుడికి నివేదనగా సమర్పించడం ఆచారం. చూడండి, పాలు పొంగుతున్నాయి, రెడీ అవుతుంది. నేరేడు పళ్ళు, జిల్లేడాకు, జిల్లేడు పువ్వు, కొత్త సంవత్సరంలో వచ్చే పచ్చి బియ్యం, స్వీటు, అరటి పళ్ళు, చిక్కుడుకాయ, చెరుకు. చూడండి, సూర్య భగవానుడికి ఎలాగ అలంకరణ చేశారో చూడండి. పచ్చి బియ్యం పోస్తున్నారు పాలల్లో. సలివిడి వడపప్పు పెడుతున్నారు సూర్య భగవానుడికి. ముందుగా మనం దేవుళ్ళందరికీ కూడా అన్ని ప్రసాదాలు కన్నా సలివిడి వడపప్పు అనేది పెడతాం. ఎందువల్ల అంటే మనం సలివిడి వడపప్పు అంటే చల్లదనాన్నిచ్చే ప్రసాదం అని నమ్ముతాం మనం. చూడండి గాయస్, చూడండి పాలు
ప్రసాదం రెడీ అవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పటికే ఇలా చేస్తున్నారా? మరి మీరు ఎంతమంది ఇలా చేస్తున్నారు? ఒక కటిక నేలపై కూర్చొని ఇలా గోవు పిడకలు, ఏరి గోవు పిడకలు అంటారు. ఇది ఏదైతే ఉందో గోవు పిడకలు అనేవి ఏరుకుని ఎక్కడెక్కడ ఏరి తెచ్చి ఆ గోవు పిడకల్లో ప్రసాదం తయారు చేసి స్వామివారికి ప్రసాదం కింద నివేదన చెయ్యాలి. కానీ చాలామంది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం అందరూ కూడా ఇప్పుడున్న రోజును బట్టి గ్యాస్ పొయ్యి మీద పాలు అనేది పొంగిస్తారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇలాగ మండుటెండలో ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటూ సూర్య భగవానునికి పాలల్లో బియ్యం వేసి ఇలా చెరుకుతో కలుపుతూ ఎటువంటి పాత్ర వాడకుండా అంతా న్యాచురల్గా ఉండే పదార్థాలతో ఆ ప్రసాదం అనేది తయారు చేయాలి. స్వామివారిని చూసారా? ఇలా అలంకరణ చేసుకోవాలి. తూర్పు దిశాన సూర్య భగవాను పెట్టుకుని ఇలా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని చూడండి, గోమాత ఎంత చక్కగా చూస్తుందో. గోమాత అన్ని జీవుల కన్నా గొప్ప జీవి ఏదైనా ఉంది అంటే అది ఒక గోమాతే. గోమాతను ప్రదక్షిణ చేస్తే కొన్ని వందల పాపాలు పోతాయని అంటారు మన పూర్వీకులు. చూడండి, గోమాత చూడండి ఎలా చూస్తున్నారు. గోపాలుడు చూడండి గాయస్, ఇలా ప్రసాదం పొంగల్ తయారవుతుంది. పాలు పొంగడానికి రెడీగా ఉన్నాయి. ఇలా ఇప్పుడు కూడా పాలు అనేది పొంగాలి. చూసారా గైస్, పాలు ఎలా పొంగుతున్నాయో. చూసారా గైస్, సూర్య భగవానునికి అతి ప్రీతమైనది ఏమిటి అంటే నేరేడు బళ్ళు, జిల్లేడాకు, జిల్లేడు పువ్వులు, చిక్కడి, అలాగే
కొత్త సంవత్సరంలో పండేటువంటి కొత్త బియ్యంతో చేసిన ప్రసాదం. మరీ ముఖ్యంగా ఆ సూర్య భగవానునికి కటిక నేల మీద కూర్చుని పూజ చేయడం అంటే చాలా విశిష్టం. ఆ దేవదేవుడు సూర్య భగవానుడు కూడా అనుగ్రహం కలుగుతుంది. చూడండి, బెల్లం వేస్తున్నారు. మరి పూర్తిగా అందరూ కూడా వీడియో చూడండి. వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి మీరు ఎలా చేశారు? మీ సూర్య భగవాను ఎలా పూజిస్తారు? మీ సైడు మీ ఆచారం ఎలా ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఎలాగుందో చూసి బాగుంటే కామెంట్ చేయండి. వీడియో అనేది పూర్తిగా స్క్రిప్ట్ అవ్వకుండా చూడండి. ఇది ఓన్లీ న్యాచురల్గా తీస్తున్న వీడియో, ఏది ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్గా తీస్తున్న వీడియో ఇది. ఈరోజు రథసప్తమి కారణంగా. ఓకేనా గాయస్, ఇంకా పూజా కార్యక్రమం మొదలవుతుంది. అరటిపళ్ళు, పువ్వులు, సూర్య భగవానుడు, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామిని తయారు చేసుకుని ఆ విఘ్నేశ్వర స్వామి వారికి సలివిడి, వడపప్పు, పువ్వులతో అభిషేకం చేసి ఆ తర్వాత సూర్య భగవానునికి కావలసిన పదార్థాలు నేరేడు బళ్ళు, చిక్కుడు బళ్ళు, జిల్లేడాకులు, జిల్లేడు పువ్వులు పెట్టి ఆ స్వామివారిని ఆహ్వానించి అప్పుడు ద్వీపం జ్యోతి పరబ్రహ్మం అంటూ అక్కడ కనిపిస్తున్న ద్వీపానికి నమస్కారం చేసుకుని దీపం జ్యోతి పరబ్రహ్మం గురు విష్ణు గురు సాక్షాత్ గురు బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః అని ఆ ద్వీపాన్ని వెలిగించాలి. ఇలా స్వామివారికి అలంకరణ, పూలతో అలంకరణ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ స్వామివారికి గంధం, అక్షింతలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేసిన తర్వాత మనం ఏదైతే పొంగల్ తయారు చేస్తామో ఆ పొంగల్ను స్వామివారికి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇది సూర్య భగవానుడికి సూర్య రథసప్తమి నాడు చేసే పూజా కార్యక్రమం. అందరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఎవరు కూడా స్క్రిప్ట్ అవ్వకుండా చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో చూడండి, కటిక నేల మీద కూర్చొని చేస్తున్నారు పూజా కార్యక్రమం. ఓకే బాయ్. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఓకే బాయ్, మరలా వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.